బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదాన్ని ఈ ప్రపంచానికి ముందుగా అందించినటువంటి గౌతమ బుద్ధుడు తన గురువని ఘనంగా ప్రకటించుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎన్నిక కాబోతా ఉన్నారు. ఆ ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఒకరికైతే మరొక సంవత్సరన్నర కాలం ఉంది, ఇద్దరికైతే బేద మస్తానరావు గారు ఆర్ కృష్ణయ్య గారులకైతే 2028 వరకు ఉంది. వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు? అసలు వాళ్ళు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏంటి? రాజీనామాలు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి కారణం ఏంటంటే, మా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలి, పక్క పార్టీలో వచ్చినటువంటి పదవులను త్యజించి రాజీనామా చేసి రావాలి అన్నారు. ఇదే సూత్రాన్ని నిజంగా చంద్రబాబు నాయుడు గారు పాటించారా? గతంలో పాటించారా? ఇప్పుడు పాటించారా అంటే లేనే లేదు అనేదే మనకు సమాధానం వస్తుంది. 23 శాసనసభ్యులను, అదేవిధంగా ఎస్పీవై రెడ్డి, మరి అరకు గీత, వీళ్ళందరినీ కూడా తీసుకున్నప్పుడు ఆ సూత్రాలు ఏమో వర్తించలేదు ఆయనకి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి గెలిచేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చినాయి. ఎవరు రాజీనామా చేసినా సరే వాళ్ళని మరలా ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్నుకోవటం అది లాంఛనం. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సూత్రం గుర్తొచ్చింది, ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది, ఏది రాజకీయ విలువలు గుర్తుకొచ్చినాయి. ఈ విలువలకి చంద్రబాబు నాయుడు గారు తిలోదకాలు ఎప్పుడో ఇచ్చారు, ప్రజాస్వామ్య వస్త్ర హననం ఎప్పుడో చేశారు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రజాస్వామ్యయుతంగా ఏ ఎన్నికనే ఆయన జరగనివ్వలేదన్నది కూడా మన అందరికీ తెలిసినటువంటి అంశం. ఇకపోతే ఈ ముగ్గురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తులు కాబట్టి అసలు వాళ్ళ పూర్వపరాలు ఏంటి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ముగ్గురు అనేది మనం కన్ఫర్మ్ చేయడానికి లేదు. దాదాపు ఆ ముగ్గురేననేది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటటువంటి పత్రికలు పదే పదే వాళ్ళ పేర్లు వేస్తున్నాయి. కాబట్టి వాళ్ళ ముగ్గురిని గురించి ఒకసారి చర్చించుకుందాం. అంటే అదే వాళ్ళే అవుతారని గ్యారంటీ మనం చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారు చాలా ట్విస్టులు ఇస్తూ ఉంటారు. వరలరామయ్య గారిని నామినేషన్ ఎదురుగా రండి అని చెప్పేసి బయలుదేరమని చెప్పి వారధి మీదే ఆపేసి వెనక్కి వెళ్ళమని చెప్పినటువంటి చరిత్ర కూడా మనం చూసాం. అయితే ఇప్పటికైతే పచ్చ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తుల్లో మొట్టమొదటి అతను సానా సతీష్. సానా సతీష్కి మోపిదేవి వెంకటరమణ ఆయనకి ఏదైతే ఇచ్చారో ఆయన ఇంకొక బహుశా సంవత్సరంన్నర మాత్రమే ఉన్నది, 2026 వరకు ఉన్నది. దానిని ఆయనకు అప్పచెప్తున్నారు. ఆయనకు అప్పచెప్పేటటువంటి క్రమంలో సానా సతీష్ గారు ఎన్నో కోట్ల రూపాయలని మరి ఈ మోపిదేవి వెంకటరమణ గారికి ఆయన అవసరాల రీత్యా ఇచ్చారనేది జరుగుతున్నటువంటి ప్రచారం. దానికి ఇష్టపడి ఆయన రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం. సరే, ఒకప్పుడు ఆయన మోపిదేవి వెంకటరమణ రాజకీయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి వాస్తవం. అతనిని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా అతన్ని ముందుగా ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రి ఇచ్చారు, ఆ తర్వాత రాజ్యసభ సభ్యులను చేశారు. మరి అతని యొక్క రాజకీయ విలువలు ఏమైపోయినాయి అనేది అతనికే వదిలేద్దాం. ఇకపోతే ఈ సానా సతీష్ అనే ఆయన ఎవరంటే లోకేష్ గారికి అత్యంత ప్రీతిపాత్రుడు. లోకేష్ గారికి ఆర్థిక వనరులు సమకూర్చేటటువంటి ఒక యంత్రం, బాగా డబ్బు మేసి ఉన్నటువంటి వ్యక్తి. ఇతను ఒక చిరు ఉద్యోగి, ఇది
కరెంట్ డిపార్ట్మెంట్లో. ఈ చిరు ఉద్యోగి ఆ కరెంటు డిపార్ట్మెంట్లో తను చేసేటటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసేసి కాంట్రాక్ట్లు ఇప్పించేటటువంటి బ్రోకర్ అవతారం ఎత్తారు. ఆ తర్వాత బదిలీలు, రాజకీయ బదిలీలు కావచ్చు, ఉద్యోగుల బదిలీలు కావచ్చు, చేయించేటటువంటి స్థాయి, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఉద్యోగస్తుల బదిలీలు చేయించేటటువంటి స్థాయికి అతను ఎదిగిపోయాడు. ఈ స్థాయికి ఎదగటానికి కారణం అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అయితే, ఆ టాలెంట్ను గుర్తించి ఇతని ద్వారా అయితే మనకు పార్టీకి నిధులు అని ఎంకరేజ్ చేసిన ఆయన లోకేష్. అందుకని లోకేష్ క్యాండిడేట్గా అతనికి కాకినాడ సీటు మొన్న 2024 ఎన్నికల్లోనే రావాల్సింది. ఆ జనసేన పొత్తులో వాళ్ళకి వెళ్ళిపోయేసరికి తప్పనిసరి పరిస్థితిలో ఈ రోజున ఈ రాజ్యసభ సీట్ను అతనికి కేటాయించారు అనేది అందరికీ తెలిసింది. ఈయన చరిత్ర గురించి కానీ చూసుకుంటే, ఈయన మోయిన్ ఖురేషీ వివాదంలో ఈయన ఎంత ప్రస్ఫుటంగా వచ్చింది ఆంగ్ల పత్రికలన్నింటిలో మనం చూసాం. అంతేకాకుండా ఈయన మీద వచ్చినటువంటి ఆరోపణలను తప్పించుకోవటం కోసం ఏకంగా సిబిఐ డైరెక్టర్లకే లంచం ఇవ్వబోవటం కాదు, 3 కోట్ల రూపాయలు, మొత్తం 5 కోట్ల రూపాయలు మాట్లాడుకొని 3 కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడని, మరొక 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నదని, ఆ సమయంలో, ఆ సందర్భంలో, ఆ పరిస్థితుల్లో ఆ విషయాన్ని పత్రికలు బయటపెట్టింది మనం చూసాం. ఆ ఇద్దరు డైరెక్టర్లు ఎవరంటే అలోల్ వర్మ, అట్లాగే రాకేష్ ఆస్థానా అనేటటువంటి డైరెక్టర్లు. మరి ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించబోతా ఉన్నాడు. ఈయనకి తెలుగుదేశం పార్టీ ఏమి సర్టిఫికెట్ ఇస్తుందో, మరి ఏ రకమైనటువంటి సర్టిఫికెట్ ఏదో చెప్తా ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో రాజ్యసభ సభ్యులందరూ కూడా చరిత్రహీనులు ఉంటారు, డబ్బు సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు అని ఏదో చెప్తా ఉంటారు కదా. మరి ఈయనెవరు? ఈయనకున్నటువంటి చరిత్ర ఏంటి, రాజకీయ చరిత్ర ఏంటి? ఈయన బాగా డబ్బులు మెక్కేసి ఆ డబ్బుల్ని నిధుల రూపంలో పార్టీకి ఇవ్వబట్టి లోకేష్కి అత్యంత ప్రీతిపాత్రుడై ఈ రోజున ఆ సీటు పొందగలిగేటటువంటి స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి నిజమా కాదా? ఇక రెండో ఆయన బేద మస్తానరావు గారు. ఆయన గురించి మనకు తెలియదేం కాదు. ఆయన నెల్లూరు జిల్లాలో కావలి, అట్లాగే ఇంకో కాన్స్టిట్యున్సీ ఏదో ఉంది, సబ్జెక్టు కరెక్షన్, ఆలూరు, వీటిలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. ఏదో ఒక చోట గెలిచాడు మొత్తానికి. ఈయన ఏం చేశాడు? అసలు మొట్టమొదటి ఈయన జీవితం జెడ్పీటీసీగా ప్రారంభమైంది. అయితే ఈయన వ్యాపారం బిఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రారంభించినటువంటి పరిస్థితి, చరిత్ర ఇతనుకుంది. ఇతని గురించి మనం ఏదైతే ఎందుకు అతను రాజీనామా చేశాడనేటటువంటి అంశాన్ని విలేకరులు అడిగితే ఆయన చెప్పినటువంటి కారణం ఏంటంటే, పర్సనల్ రీజన్స్ ఉన్నాయన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ ఒక మాట అనలా, పర్సనల్ రీజన్స్ అన్నాడు. ఆయన పర్సనల్ రీజన్స్ ఏంటబ్బా? ఆయన పర్సనల్ రీజన్స్ ఏమిటి అంటే ఏమీ లేదండి. జూన్ 4వ తేదీన లెక్కింపులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది. మరి తెలుగుదేశం పార్టీతోటి బీద మస్తానరావు గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. ఎందుకంటే అతన్ని ఏ దశలో కూడా ఎన్నికల్లో ఓడిపోయినా కానీ అతను వదిలిపెట్టలా. మన క్యాపిటల్ సిటీకి సంబంధించి ఒక ప్రముఖమైనటువంటి మెంబర్షిప్ అతనికి ఇచ్చారు, దాని యొక్క నిర్మాణానికి సంబంధించి. ఆయన ఎక్కడ కూడా వదిలిపెట్టలా. అయితే జూన్ 17వ తేదీన వాళ్ళ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందండి. వాళ్ళ అమ్మాయి మరొక స్నేహితురాలతో కారు డ్రైవింగ్ చేస్తూ, BMW కారు డ్రైవ్ చేస్తూ
చెన్నైలోని బీసెంట్ రోడ్లో BMW కారు డ్రైవ్ చేస్తూ ఒక 25 ఏళ్ల కుర్రవాడిని, నిద్రిస్తున్నటువంటి కుర్రవాడి మీదగా పోతే అతని ప్రాణాలు కోల్పోయాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంత ప్రాణాలు కోల్పోయినటువంటి కేసులో స్టేషన్ బెయిల్ వచ్చేసింది. ఎందుకంటే అప్పటికే మరి కూటమిలో చేరటానికి ఒప్పుకున్నాడో ఏమో. భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ ఆశీస్సులు మెండుగా ఉండటంతో ఆమెకు వెంటనే బెయిల్ వచ్చేసింది. మరి బెయిల్ వచ్చేసినంత మాత్రం సరిపోదు కదా, కేసుగానే ఉంటుంది కదా. ఆ కేసులో మరి ఈయన ముందుకెళ్ళాలి అంటే, వాళ్ళ అమ్మాయి నిర్దోషిగా బయటికి రావాలి అంటే, ఆ అమ్మాయి బదులు ఎవరో ఇంకొక బకరాన్ని తీసుకెళ్ళి కోర్టులో ప్రూవ్ చేయాలి అంటే ఉండాలి. ఎందుకంటే అన్ని పేపర్లో వచ్చింది, జాతీయ స్థాయిలో వచ్చేసింది ఈ వార్త. మరి ఎవరో ఒకళ్ళు కావాలి కదా, ఈయనకు అధికారం కావాలి. అందుకోసం అని చెప్పేసి ఈయన మరలా రాజీనామా చేసి మరలా ఎన్నిక అవుతా ఉన్నాడు. మరి ఇలా రాజీనామా చేసినటువంటి వ్యక్తిని విలువల కోసం అని చెప్పేసి రాజీనామా చేయించామన్నారు. నిజంగా విలువల కోసమే అతనికి మళ్ళీ అప్పచెప్తున్నారా? అతని పర్సనల్ రీజన్స్ కోసం, పర్సనల్ రీజన్ ఏంటో ఇప్పుడు బయట పెట్టాం మనం. ఆ పర్సనల్ రీజన్స్ కోసమే అతనికి అధికారం, ఆ ఎంపీ పదవి ఇచ్చారనేది చంద్రబాబు నాయుడు గారికే తెలియాలి. ఇక ఆర్ కృష్ణయ్య, అసలు ఆర్ కృష్ణయ్య గారిని తెలంగాణ నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడెవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు లేనట్టుగా, బీసీ నేతలే లేనట్టుగా అక్కడి నుంచి తీసుకొచ్చి ఈయన ఇవ్వటమేంటో, ఎందుకోసం అలా ఇచ్చాడో మరి ఆయనకే తెలియాలి. సరే, ఆర్ కృష్ణయ్య ఎంత అవకాశవాదంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్ళారు. సరే, ఆ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవచ్చు, కానీ ఇతను ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని కాదని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినటువంటి వ్యక్తి. అంటే పెద్ద అవకాశవాది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అతను ఎట్లా వాడుకున్నారంటే, అతనితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతోటి భారతీయ జనతా పార్టీకి ఈ రాజీనామా చేయించినటువంటి సీట్లలో ఒక సీట్ ఇస్తామనేది వాళ్ళ మధ్య ఒప్పందం, అంతర్గత ఒప్పందం. ఈ అంతర్గత ఒప్పందాన్ని అమలు చేయాలంటే ఆ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా తనకు సంబంధించినటువంటి వ్యక్తే ఉండాలి. అందుకని ఆర్ కృష్ణయ్య నువ్వు కాస్త వెళ్ళి భారతీయ జనతా పార్టీలో చేరు, వాళ్ళకు ఒక సీటు ఇచ్చినట్టుంటుంది, నా మనిషిగా నువ్వు అక్కడ ఉంటావు అని చెప్పేసి ఇదొక కొమ్మొక్క రాజకీయం. ఇంతకీ వీళ్ళు చెప్పేటటువంటి నీతులేంటి? చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా నీతులు చెప్తారు కదా. వేమూరు రాధాకృష్ణ గారు, అదేవిధంగా రామోజీరావు గారు కుమారుడు సుభాషితాలు చెప్తూ ఉంటారు కదా, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఇలాంటి వ్యక్తులను తీసుకెళ్ళి రాజ్యసభకి ప్రమోట్ చేయటం ద్వారా తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి రాజకీయ విలువలను పాటించింది? ఆర్థిక బ్రోకర్లను, వ్యక్తిగత కారణాలతోటి కుటుంబాన్ని సంరక్షించుకోవటం కోసం వచ్చేవాళ్లను, అవకాశవాదుల్ని పంపించి పెద్దల సభ అయినటువంటి, సర్వోన్నతమైనటువంటి సభ అయినటువంటి రాజ్యసభకు పంపించి తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి సంకేతాలు ఇవ్వదలుచుకుంది? అదేమంటే ఈ కామెంట్ పెట్టేవాళ్ళు ఏమంటే పెడతారు, వీళ్ళు మీకు వైసీపీలో ఉన్నప్పుడు మంచి వాళ్ళుగా కనపడలేదా అని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి. క్యాండిడేచర్ ఇవ్వబోయే ముందు ఎవరు తన కోసం పనిచేశారు, పార్టీ కోసం ఎవరు పనిచేశారు, పార్టీ కోసం నిలబడిన వాళ్ళు ఎవరు, అలాంటి వాళ్ళను చూసుకొని ఇచ్చి ఉన్నట్లయితే, అట్లాగే నీకు అండగా దండగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ అయోధ్యరామరెడ్డి లాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళని నువ్వు ప్రమోట్ చేసి ఉన్నట్టే ఇలాంటి దుస్థితిని మీకు వచ్చిండేది కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు.
అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలు చెప్పేటటువంటి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటటువంటి అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీకి చెక్క భజన చేసేటటువంటి ఆ 2 పత్రికలకు, ఆ 2 ఛానళ్లకు కూడా లేదు అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నటువంటి అంశం. నమస్తే.